దాసులు దీవించండి. మరి కాపరి నింపమని ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా గారు విసుడయ్య గారు బట్టి వందలు, అమ్మగారు బట్టి కుటుంబాన్ని బట్టి వందలు ప్రభావ, పరిచయం బట్టి వందలు ప్రభావ, ఆశీర్వదించండి, కాపాడండి ప్రభావ, దీవించి అయ్యా నానాడికి పరిచయం ప్రదేశం మేము కనుక వాడుకృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. భూమి ఆకాశములను కలుగజేసేటటువంటి దేవదేవుడు, మనలందరం పుట్టించిన దేవుడు, మనమందరం ఆయన మర్చిపోయాం. ఈ లోకములో బ్రతుకుతున్నాం. ఆయనను మర్చిపోయినటువంటి స్థితిలో మనం ఉంటుండగా మనలందరినీ ప్రేమించి ఆయన బెత్లెహేము అనే గ్రామంలో ఒక పెళ్లిగాని స్త్రీకి ఆ దేవదేవుడు యేసు ప్రభుగా ఈ లోకములో పుట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడు? యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. దేనికి మనకు రక్షకుడు కావాలి అంటే, మానవునికి భూమి మీద సమాధానం లేదు. పాపమును బట్టి, రోగమును బట్టి, అప్పులను బట్టి, రకరకాల ఇబ్బందులను బట్టి మానవునికి సమాధానం లేదు. కనుక మానవునికి ఒక సమాధానం ఇచ్చే రక్షకుడు కావాలి, నెమ్మదినిచ్చే దేవుడు కావాలి, పాపక్షమాపణిచ్చే దేవుడు కావాలి. అందుకే ఆ దేవుడు మనమందరం మర్చిపోయి లోకములో ఉంటుండగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక కన్య మరియ గర్భాన్ని లోకములో పుట్టి మనందరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి చనిపోయిన వారిని లేపాడు, కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేసి చివరికి మనకందరికి కూడా మోక్షం ఇవ్వాలని ఏదో ఒక రోజు భూమి మీద ముసలమై చనిపోతాం. ఆ రోజు మరొక లోకం ఉంది, ఆ లోకమే దేవలోకం. మన పాపాలు తొలగిపోవాలి. ఆ పాపాల రక్తంతోనే మన పాపాలు పోతాయని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే యేసు ప్రభువారు మన పాపం కొరకు సిలువలో మరణించి రక్తము కార్చి మనుషుల చేత కొట్టించబడి, తన్నబడి, ఉమ్మివేయబడి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. 40 రోజులు మరల ఈ భూమి మీద ఉండి 40వ దినాన మేఘం మీదకి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, ప్రపంచానికి వెళ్ళి అందరికీ నా గురించి చెప్పండి. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నేను సృష్టికర్తను దేవుడనని ఎవరైతే నమ్ముతారో వారికి పాపక్షమాపణ ఇస్తాను, వారికి నెమ్మదినిస్తాను, శాంతినిస్తాను, రోగాలతో ఉంటే బాగు చేస్తాడు అన్నాడు. ఇప్పుడు అయ్యగారు బాగు చేశాడో లేదో దేవుడు? అయ్యగారు సాక్ష్యం కొంచెం లాంగ్వేజ్ మీకు అర్థమైందో కాలేదో, క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. సరిపోతే పాడేగడుతున్నారు, బొందదవుతున్నారు చాలా మంది. అయితే ఆ సమయంలో రక్తములో కక్కి రక్తములో చనిపోయినటువంటి ఈయనను యేసు ప్రభు వారు వచ్చి బాగు చేసి మరణించినటువంటి ఆయనను దేవుడు లేపుకున్నాడు. లేపుకొని రోజు మన మధ్యకు తీసుకొని వచ్చాడు. ఆయన ఒక్కడే మానవునికి రక్షణ, సమాధానము, ఆయుష్, ఆరోగ్యము, పాపక్షమాపణిచ్చే దేవుడని అయ్యగారి ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. కనుక ఆయన రెండోసారి రాబోతూ ఉన్నాడు. స్వర్గానికి తన యందు విశ్వాసం వచ్చిన ప్రజలు చేర్చడానికి రెండోసారి ఆయన మేఘం మీద రాబోతూ ఉన్నాడు. కనుక ఆ రాకడకు మనం అందరం కూడా సిద్ధపడాలి, నరకము తప్పించుకోవాలి. ఈ ముసలిలో మీరు చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఆ మోక్ష భాగ్యాన్ని మనం పొందాలి. ఆ మోక్షం పొందాలంటే మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నిన్ను పుట్టించిన వాడని, నీ కొరకు చనిపోయాడని, తిరిగి లేచినాడని, రక్తము కార్చినాడని, తిరిగి రాబోతుండని నమ్మి ఆయన విశ్వాసం ఉంచితే ఆయన ఎప్పుడొచ్చినా మనం తీసుకెళ్తాడు. ఈ లోకంలో మనం ఎప్పుడు ముసలమై చనిపోయినా దేవునితో మనం ఉంటాం. కనుక ఆయన విశ్వాసం ఉంచండి. మీ కష్టాలు, మీ బాధలన్నీ ఆయనకు చెప్పుకోనండి, ఆయనకు ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు శాంతిని, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మంచి సురేంద్ర కాలువరాజు గారు, వివేకరాజు గారు మహిమ కలుగును గాక. సాల్మన్ మన సురేష్ గారు తమ్ముడు కూతురు రాజుగారి కుమార్తె ఐశ్వర్య, అశోక్ బిడ్డ కూడా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరికీ క్రిస్మస్ సమాధానం కలగజేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇళ్ళలున్న పండుగ కళ్ళలున్న కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లె పూల మంచు తల్లి మందిరాన పెడితే నీడు ఎందుకో ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, ఆ అర్ధరాత్రి కాలమందు వెన్నెలా, ఆశ్చర్య కౌడంట వెన్నెలా, అర్ధరాత్రి కాలమందు వెన్నెలా,
నాయకుడంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, ఈ అవనిలోనంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా, ఈ అవనిలోనంట వెన్నెలా. ఇళ్ళలోన పండుగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకో కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లెపూల మంచి జల్లి మందిరాన తెలిసి నేడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. చెప్పవే చెప్పవే కోయిలా, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ఆ దూరా దేశమందు వెన్నెలా, బెత్లెహేముపురమునందు వెన్నెలా, యూదా దేశమందు వెన్నెలా, బెత్లెహేముపురమునందు వెన్నెలా, రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా, రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా. ఇళ్ళలోన పండుగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకో ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మల్లెపూల మంచి జల్లి మందిరాన తెలిసి నేడు ఎందుకో ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రామంలో మరి ప్రభునందు విశ్వాసం ఉంచిన మొట్టమొదటి దేవునందు మొట్టమొదటి విశ్వాసం వచ్చినటువంటి కుటుంబం. ఇక్కడ మీరందరూ సురేష్ గారు అంటారు, మేమందరూ సాల్మన్ రాజు అంటాం. వారి కుమారుడు సురేందర్. మరి మా గ్రామంలో కూడా ఆ ప్రభు ఇచ్చే సమాధానం మా ప్రజలు పొందాలి. ప్రభు ద్వారా వచ్చే పాప క్షమాపణ, రక్షణ, క్షేమము, సుఖ సంతోషాలు మా గ్రామ ప్రజలు కూడా కావాలి. ఎంతమంది వచ్చిన అయ్యగారు, నేను అందరికీ వంటలు చేపిస్తాను. ఓకే, కనుక నేను వంటలు చేపిస్తాను. సురేందర్ ముందుకు వచ్చాడు. అందరూ బట్టి ఆయనకు సపోర్ట్లు కొట్టి ప్రభుని కనపడతా. ఇంకా వివాహం కాలేదు, మీరందరూ ఒక సాయం చేయాలి ఈ కుటుంబానికి. వచ్చే క్రిస్మస్ వరకల్లా భార్య భర్తలు ఇక్కడ ఉండాలి. కావాలి, పక్కన భార్య ఉండాలి, పక్కన కొడుకు ఉండాలి. సంవత్సరం టైం ఉంది కదా. సురేష్ అయ్య కోసం, అమ్మ కోసం కుటుంబంలో ప్రస్తుతానికి ముగ్గురు ఉన్నారు. వారు యేసు నామమున వచ్చే సంవత్సరం వరకు 5 అవుదురు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తాళు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, శాంతి సమాధానం ఇచ్చే మా దేవుడా, 18వ తారీఖున జాడిలో, 19 నాడు ఊటుపల్లిలో, 20వ తారీఖు ఈ నాగులపల్లిలో మంచి వాతావరణం ఇచ్చి ఈ రక్షణ సువార్త సెమి క్రిస్మస్ సభలను మీరు ఘనంగా జరిగించినందుకే మీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. మా తండ్రి, ఈ గ్రామంలో ప్రభా నీ కుమారుడు అయ్యా సురేష్ అయ్య కుటుంబాన్ని, వారి కుమారుని మీరు ఏర్పాటు చేసుకుని ఈ దినము అద్భుతకరంగా ఈ సెమి క్రిస్మస్ కూడిక నీ ఆత్మ ద్వారా జరిగించినందుకు నీకు వందనాలు. మీ దాసుడు ఆదాం రాజు గారిని మీ సాక్ష్యం నిలబెట్టుకున్నారు. క్యాన్సర్తో చనిపోయినటువంటి అతనిని మీరు లేపి నువ్వు బ్రతికించే దేవుడు అని నిరూపించుకున్నావు. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో, అశాంతితో, అసమాధానముతో ఉన్నారో, నెమ్మది లేకుండా ఉంటున్నారో, అప్పులతో ఉంటున్నారో, వచ్చిన వారికి అందరికీ శాంతి, సమాధానము, ఆయురారోగ్యాలు యేసు నామమున ప్రభా బిడ్డలకు అందరికీ ప్రభా ప్రాప్తించును గాక. తండ్రి, ఈ కార్యక్రమాన్ని జరిగించడం నిలబడినటువంటి రవి గారిని, రాజేష్ను, మా ప్రభు అశోకును, సాయిని, నరేష్ను, రమేష్ను, సాయిను ప్రభా ఇంకా బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించు. వాడికి వచ్చినటువంటి దైవజనులను